గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు బండి సంజయ్. గ్రామ అభివృద్ధికి సొంత నిధులు ఖర్చు చేసి తీవ్ర అన్యాయానికి గురైన సర్పంచ్లకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామాల అభివృద్ధి నిధులు లేక సర్పంచ్లు సొంత నిధులు ఖర్చు చేశారని, చేసిన పనులకి బిల్లు రాక సర్పంచ్లు వలస వెళ్లే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. గ్రామ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని నమ్మి సర్పంచ్లంతా బీజేపీలో చేరుతున్నారని తెలిపారు బండి సంజయ్. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్లు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఈ దేశాన్ని వారు అభివృద్ధి చేస్తున్న విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి వాస్తవ పరిస్థితులను గమనించి గతంలో వారు పడ్డ ఇబ్బందులను గుర్తించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం. వాళ్ళందరూ కలిసి గత భారతీయ జనతా పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళు పడ్డ బాధల విషయంలో స్పందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళకు అండగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ సర్పంచ్ల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తాజా మాజీ సర్పంచ్లు, ఆ సమయంలో సర్పంచులు పెట్రోల్ బంకులలో పనిచేసే పరిస్థితి, ఆ సమయంలో సర్పంచులు దుబాయ్ మస్కట్లు పోయే పరిస్థితి, ఆ సమయంలో సర్పంచులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతికే పరిస్థితి వచ్చిందంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.